అయితే మనం చేసుకున్న అభివృద్ధి ఈ 75 సంవత్సరాల్లో మున్సిపాలిటీ పుట్టాక జరగలేదు. సోమలింగపాలెంకి 2 కోట్లతో హాస్పిటల్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఏంటంటే పెదపల్లికి 2 కోట్లతో హాస్పిటల్ ఇచ్చారు. స్టేషన్ రోడ్ డెవలప్ చేశారు, ఫ్లైఓవర్ డెవలప్ చేశారు. ఒక్క నా వార్డులోనే 2,70,00,000 రూపాయలు 14 రోడ్లు వేశాను, 4 కలవట్లు వేశాను. మీరు కూడా మీ వార్డులోని సమస్యల్ని ఐడెంటిఫై చేయడం కాదు, వేదికల మీద మాట్లాడడం కాదు, ఆ సమస్యల పరిష్కారానికి మీరు కూడా మాతో కలిసి రండి. అన్ని వార్డులో మనకి సుశిక్షితులైన కార్యకర్తలు ఉన్నారు, సైనికుల్లా పనిచేసే పార్టీ అభిమానులు ఉన్నారు. ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమం తాలూకా ఆంతర్యం ఏమిటి? ఈ కార్యక్రమం ఏంటంటే బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం మీకు తెలుసు. మన మీద ఉన్నటువంటి కొంత నిరుత్సాహమే అది చంద్రబాబుకి ప్రోత్సాహంగా మారింది కాబట్టే వాళ్ళకి అన్ని సీట్లు వచ్చాయన్నది నగ్న సత్యం. అది నిజంగా చంద్రబాబు మీద నమ్మకం కొలితే ఓట్లు వేసి పడిపోలేదు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు మీద ఎప్పుడూ అపనమ్మకమే. కానీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కానీ ఆయనకి అవకాశం ఇస్తే మళ్ళీ మన చేతికి అవకాశం ఇవ్వకుండా ఏ వాలంటీర్ల ద్వారానో ఆయన బటన్ నొక్కేస్తుంటాడు. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ ఖాతాలో కుక్కేస్తుంటాడు. ఆ తర్వాత వాళ్ళు మెక్కేస్తుంటారు, తర్వాత వాళ్ళు బుక్ వేస్తుంటారు. రేపు ఎలక్షన్లో మళ్ళీ మనల్ని తొక్కేస్తాడు అనే ఉద్దేశంతో అందరూ కూడా అంచేత ఈరోజు కష్టకాలంలో ఎవరైతే నాతో కలిసి పనిచేస్తున్నారో వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ, వాళ్ళకే బెస్ట్ ప్రయారిటీ. అది డెఫినెట్గా అలాగే చూసుకుంటా. ఇక్కడ ఏదైనా రేపు పొద్దున్న సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, లేదంటే వార్డు కౌన్సిలర్ కానీ ఎవరైనా నియామకం చేసినప్పుడు మండల కమిటీలో ఇందాక గోంది చెప్పాడు, కొంతమంది పెద్దలందరూ కూడా గొప్ప ఉన్నాడు, నేసరం ఉన్నాడు, లేదంటే ఎర్రీదొర ఉన్నాడు. ఈ టౌన్లో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో ఒక 5-6 ముందు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిన కాంతి ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళందరినీ కూడా ఒక కమిటీగా ఏర్పాటు చేసుకుని వాళ్ళ సూచన మేరకు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఎవరైతే ఈరోజు నా వెంట నడుస్తున్నారో, కన్నబాబు సూచన మేరకు ఎవరైతే ఈరోజు నాతో ప్రయాణిస్తున్నారో వాళ్ళందరినీ కూడా నా జీవితంలో మర్చిపోనని మీ అందరికీ కూడా తెలియజేసి సెలవు తీసుకున్నాను. జై హింద్. మీ5 లోకల్ న్యూస్ ఛానల్.